15th ఆగస్ట్ 1947 దేశ తొలి స్వాతంత్ర దినోత్సవం. ఆ సాయంత్రం ఢిల్లీలోని ప్రిన్సెస్ పార్క్ లో బ్రిటిష్ జెండాను దించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. అక్కడికి సుమారు 30,000 మంది మాత్రమే వస్తారనుకున్నారు. వాస్తవానికి 5 లక్షల మంది జనం అక్కడికి వచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ గారికి, లార్డ్ మౌంట్ బాటన్ గారికి ఈ జనాలను తప్పించుకుని స్టేజ్ వరకు ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారిని ప్రజలు భుజాల మీద ఎక్కించుకుని స్టేజ్ వరకు తీసుకువెళ్లాల్సి వచ్చింది. లార్డ్ మౌంట్ బాటన్ మాత్రం తన బగ్గీ బండి నుంచి బయటకు కూడా రాలేకపోయారు. లార్డ్ మౌంట్ బాటన్ కుమార్తె పామలా కూడా శాండిల్స్ తీసేసి చేతికి వేసుకుని మనుషుల తలలపై పాదాలు పెడుతూ స్టేజ్ వరకు చేరి అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కుమార్తె మణిబెన్ పటేల్ తో కలిసి నిలబడ్డారు. మరోపక్క మౌంట్ బాటన్ బగ్గీ బండి నుంచి దిగలేకపోయారు. అందుకే వారు పండిత్ నెహ్రూను చూస్తూ గట్టిగా అరుస్తూ చెప్పారు, లెట్స్ హోస్ట్ ది ఫ్లాగ్ అని. ఆ తర్వాత ప్రిన్సెస్ పార్క్ లో భారత్ ఒక్క త్రివర్ణ జెండా ఆకాశంలోకి ఎగరవేయబడింది. మౌంట్ బాటన్ తన బగ్గీ బండి బయట నిలబడి ఆ జెండాకు గౌరవ వందనం చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వారి 200 సంవత్సరాల పాలనలో ఎప్పుడు జరగని ఒక విషయం జరిగింది. భారత ప్రజలు మొదటిసారి హృదయపూర్వకంగా ఒక బ్రిటిష్ వ్యక్తి పేరు జైకారం చేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, లార్డ్ మౌంట్ బాటన్. ప్రతి చోట ఒకే ఒక నినాదం వినిపించింది, మౌంట్ బాటన్ కి జై, మౌంట్ బాటన్ కి జై. బ్రిటిషర్స్ లో ఆ గౌరవం ఎవరికి దొరకలేదు. మౌంట్ బాటన్ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఆ సమయంలో దేశంలోని కోట్లాది ప్రజలు స్వాతంత్రాన్ని ఎంతో గొప్పగా జరుపుకున్నారు. జై హింద్, జై భారత్, జై మాతాకి జై అంటూ నినాదాలు ప్రపంచమంతటా మారుమ్రోగాయి. ఈ స్పెషల్ వీడియోలో మేము దేశపు మొదటి స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన కథలు, అరుదైన వీడియోలు చూపించబోతున్నాం. బ్రిటిష్ జెండాను తొలగించి భారత జెండాను ఎగరవేస్తున్న ఆ వేడుకలను నేను మీకు చూపిస్తాను. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ కు విజయాన్ని అందించిన ఆ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం బలహీనపడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం విదేశాల్లో ఏర్పాటు చేసిన ఆజాద్ హిందూ ఫోర్స్ ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైంది. మరోవైపు మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశంలో స్వాతంత్ర ఉద్యమం శిఖరంపై ఉంది. అప్పుడే కొత్త ప్రధాని రిచర్డ్ ఎట్లీ 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో మేము 1948 జూన్ 30 నాటికి భారతదేశానికి పూర్తి స్వాతంత్రం ఇస్తామని చెప్పారు. కానీ కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోయాయి. అదే సమయంలో స్వాతంత్ర సంగ్రామం మరింత బలపడింది. మరోవైపు బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ లాంటి కుతంత్రం వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో జాతులు, వర్గాల మధ్య హింసలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వాతంత్రం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. 3 జూన్ 1947న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో 15th ఆగస్ట్ 1947న భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుందని ప్రకటించారు. అలాగే భారతదేశం, పాకిస్తాన్ అనే 2 దేశాలు ఏర్పాటవుతాయని, వాటి రాజ్యాంగాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. ఇది లండన్ ను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ బంగారు పక్షి 200 సంవత్సరాల తర్వాత వారి బంధనం నుంచి బయటికి ఎగరబోతుంది. మీకు తెలుసా, స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15th అని ఎంచుకున్నాం. కానీ స్వాతంత్ర వేడుక ఆగస్ట్ 14th మధ్యరాత్రికే మొదలు పెట్టారు. దీనికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. నిజానికి భారతదేశంలోని ప్రముఖ జ్యోతిష్యులు 15th ఆగస్ట్ మంచి రోజు కాదని చెప్పారు. 14th ఆగస్ట్ రోజున నక్షత్రాలు 15th ఆగస్ట్ కంటే బాగున్నాయి. అందుకనే ఈ డెసిషన్ తీసుకున్నారు. లార్డ్ మౌంట్ బాటన్ ఆ డెసిషన్ ని అంగీకరించారు. 14th ఆగస్ట్ రాత్రి 11 గంటలకు పార్లమెంట్ భవనంలో సెంట్రల్ హాల్లో ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకకు సుచితా కృపాలని చేరారు. ఆమె 60లలో ఉత్తరప్రదేశ్ లోని తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. సుచితా గారు మొదట మొహమ్మద్ ఇక్బాల్ పాట సారే జహాసే అచ్చా పాడారు. ఆపై బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాత్రం పాడారు. అది తర్వాత భారత జాతీయ గీతంగా మారింది. సరిగ్గా 11:55 స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన ఫేమస్ స్పీచ్ అయిన ట్రస్ట్ విత్ డెస్టినీ అనే స్పీచ్ ఇచ్చారు. అర్ధరాత్రి సమయంలో ప్రపంచమంతా నిద్రపోతుంటే భారతదేశం మాత్రం భవిష్యత్తు మరియు స్వేచ్ఛ కోసం కోరుకుంటుంది. రాత్రి 12 గంటలకు అనేక శంఖారావాలు ఒకేసారి పూరించబడ్డాయి. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ కి జైకారాలతో సెంట్రల్ హాల్ మొత్తం మోత మోగిపోయింది. జై మహాత్మా గాంధీ, జై సుభాష్ చంద్రబోస్ అని. ఆ తర్వాత స్వాతంత్ర భారతదేశానికి తమ ప్రాణాలు బలి అర్పించిన వీరులకు 2 నిమిషాలు నిశ్శబ్దం పాటించారు. మరికొంతకాలం తర్వాత జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ లార్డ్ మౌంట్ బాటన్ ను అధికారికంగా భారత్ యొక్క మొదటి గవర్నర్ జనరల్ గా నియమించడానికి ఆహ్వానించారు. అప్పుడు మౌంట్ బాటన్ వారి ఆహ్వానాన్ని హృదయపూర్వకంగా అంగీకరించారు. ఆ తర్వాత పండిత్ నెహ్రూ ఒక కవర్ ఇచ్చి దానిలో రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల పేర్లున్నాయని చెప్పారు. పండిత్ నెహ్రూ వెళ్లిన తర్వాత మౌంట్ బాటన్ ఆ కవర్ తెరిచి చూసి నవ్వుకున్నారు. ఎందుకంటే అది ఖాళీగా ఉంది. పండిత్ గారు స్వాతంత్ర
స్వాతంత్ర దినోత్సవ రోజున చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆ కవర్ లో మంత్రుల పేర్లతో కూడిన కాగితం పెట్టడం మర్చిపోయారు. ఆ రాత్రి ఢిల్లీలో రోడ్ల గురించి ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఇలా రాశాడు: రోడ్లపై ప్రజలు ఆనందంతో కేకలు వేస్తున్నారు. హిందూ, ముస్లిం, సిక్ అని తేడా లేకుండా అందరూ స్వాతంత్రోత్సవం జరుపుకున్నారు. ఆ స్వాతంత్రోత్సవం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా దేశం మొత్తం జరుపుకున్నారు. ముంబైలో నగర మేయర్ తాజ్ లాంటి అందమైన హోటల్స్ లో రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 ఉదయం 8:30 గంటలకు లార్డ్ మౌంట్ బాటన్ జవహర్లాల్ నెహ్రూను స్వాతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు ఫెడరల్ కోర్ట్ చీఫ్ జస్టిస్ శ్రీ హరిలాల్ కన్యా గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో బయట నిలిచిపోయిన ప్రజల ఉత్సాహం మరింతగా పెరిగిపోయింది. ఆ రోజు ఢిల్లీలో రోడ్లపై లక్షలాది మంది ప్రజల సమూహం ఉప్పొంగింది. రోడ్లన్నీ ప్రజలతో నిండిపోయాయి. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఇండియన్ గేట్ దగ్గర ప్రిన్సెస్ పార్క్ లో మౌంట్ బాటన్ భారతదేశ జెండాను ఎగరవేయాల్సి ఉంది. ఆ రోజు సుమారు 30,000 మంది మాత్రమే వస్తారని అంచనా వేశారు. కానీ 5 లక్షల మందికి పైగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఇంత పెద్ద జన సమూహం భారతదేశ చరిత్రలో కుంభమేళాలో తప్ప మరెప్పుడూ ఏ ప్రత్యేక సందర్భాల్లో కనిపించలేదు. ఆ క్షణాలని అర్థం చేసుకోవాలంటే జనాల్ని ఆపడానికి వేసిన బారిగేడ్లు, బ్యాండ్ వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన స్టేజ్, ముఖ్య అతిథుల కోసం ఏర్పాటు చేసిన సీట్లు, రహదారుల 2 వైపులా కట్టిన పెద్ద తాళ్లు అన్ని ఆ ప్రజల భారీ జన సమూహానికి కొట్టుకుపోయాయి. బ్యాండ్ వాళ్ళు కూడా ఆ జనాల్లో చల్లా చెదరైపోయారు. చుట్టుపక్కల ప్రజల గుంపు అంత పెద్దదిగా ఉంది కాబట్టి డోలు కొట్టడం కూడా అసాధ్యమైపోయింది. ప్రజలు ఒకరితో ఒకరు ఎంత దగ్గరగా ఉన్నారంటే వారి మధ్య నుంచి గాలి కూడా దూరడం కష్టమైంది. ఆ గుంపులో ముసలి, ముత్తక, చిన్న, పెద్ద, ఆడ, మొగ అని తేడా లేకుండా అందరూ ఉన్నారు. ఆ రోజు ప్రిన్సెస్ పార్క్ లో భారతదేశ త్రివర్ణ పతాకం ఎగురుతున్న దృశ్యం చూడగలిగిన ప్రతి భారతీయుడి జీవితం ధన్యమైంది. ఎందుకంటే 200 సంవత్సరాల కఠిన సాధన తర్వాత స్వాతంత్రపు జెండా ఎగరవేసినప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలులు పుట్టాయి. ఆ త్రివర్ణం కింద ఒక రంగురంగుల ఇంద్రధనుస్సు కనిపించింది. అక్కడున్న వాళ్ళకి ప్రకృతి కూడా భారతదేశ స్వాతంత్ర వేడుకలో భాగమై సంబరాలు జరుపుకున్నట్లే అనిపించింది. భారత స్వాతంత్రంలో కీలక పాత్ర వహించిన రాష్ట్రపిత మహాత్మా గాంధీ ఆగస్టు 15 రోజున అక్కడ లేరు. ఎందుకంటే ఆ సమయంలో వారు పార్లమెంట్ లో గాని రాష్ట్ర భవనంలో గాని లేరు. ఆగస్టు 14 రాత్రి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన ప్రసంగం కూడా ఆయన వినలేదు. ఆ ప్రసంగం గాంధీ గారికి వినిపించలేదు. ఎందుకంటే ఆ రాత్రి 9 గంటలకే ఆయన నిద్రపోయారు. ఆ సమయంలో గాంధీ గారు కోల్కతాలోని ఒక బంగ్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దేశం విడిపోయిన తర్వాత మొదలైన సాంప్రదాయ హింసను ఆపేందుకు బాపు 13వ తేదీన కోల్కతాకు వచ్చారు. అక్కడ ఆయన ఆ హింసాత్మక చర్యలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ ఉదయం 2 గంటలకు ఆయన నిద్ర నుంచి లేచారు. అక్కడ జరుగుతున్న హింసాత్మక చర్యలను అరికట్టడానికి మరియు శాంతిని స్థాపించడానికి నిరాహార దీక్ష చేస్తున్నారు. 15th ఆగస్ట్ 1947 భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక రోజు. ఇదే స్వాతంత్రం కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి లక్షలాది మంది స్వాతంత్ర వీరులు నవ్వుతూ తమ ప్రాణాలను బలిదానంగా ఇచ్చారు. ఈ స్వాతంత్రం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం బయట దేశం కోసం ఆజాద్ హింద్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఇదే స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ మరియు కోట్లాది మంది భారతీయులు అహింస మార్గంలో పోరాడారు. ప్రజెంట్ చాలా మంది జెన్జీ జనరేషన్ ఈ రోజుని ఒక హాలిడే గానే చూస్తారు. ఈ రోజు వెనకాల చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణాలున్నాయి. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు విడిచిన ప్రాణాలు గుర్తు చేసుకోవడానికి ఈ రోజును జరుపుకుంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికి తెలిసేలా షేర్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, మీకు ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ గుర్తున్నాయో కామెంట్స్ లో చెప్పండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.